I was always someone who was always ready for any kind of situation that came my way. నేను ఒక ఆర్మర్ పట్టుకొని తిరుగుతా. డైరెక్టర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా ఆర్ ఎల్స్ ఫ్యాన్ బాయ్ లాగా ట్రీట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని? ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలాంటి నేను పరిచయం చేయగానే సార్ లీలా ఆల్రెడీ యూ నో హర్ రైట్ అనగానే లీలా ఐమ్ సీయింగ్ క్వైట్ ఆఫ్ యువర్ వర్క్ వెరీ గుడ్ వర్క్ ఈవిడ సార్ థ్యాంక్ యూ సార్. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో ఈ మనసే మనసే సాంగ్ దట్ వాజ్ షాట్ ఇన్ బిహెచ్ఎల్ వెరీ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో I made a film where the exactly song I shot and I'm here. తోటలోకి నీల పాట వచ్చే ఒంటి మీదకేదో ఉలకి పాట తెచ్చే సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి నో ఎంట్రీ అని బోర్డు పెట్టి పంపించేద్దాం సావగొట్టి పోరాడితే పోయేదేంటి. ఆడదండి అబల కాదురా తబలా. పుస్తకాలు చదువుకున్నప్పుడు నేను జీవితాన్ని చదువుకున్నాను. ఆయనది ప్రేమించే గోత్రం క్షమించే నక్షత్రం. పరుగెడుతోంది నీకేసే వినపడుతోంది తన ఊసే అలలగసే కలవరమాయే తనలో నిన్ను చూసే ఈ మనసే సే 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 నా మనసే సే 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 సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఆల్ ఆఫ్ ఆర్ లవ్లీ లేడీస్, అంత అందంగా పాడి వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఎవరో ఒక హై పించ్ కూడా తీసుకున్నారు. సో క్రియేటివ్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ అండ్ ఐ ఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ వెల్కమ్డ్ us like that. థ్యాంక్ యూ శ్రీలీల, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే వి వెల్కమ్ అవర్ కల్ట్ కెప్టెన్ మిస్టర్ హరీష్ శంకర్ గారు. అందం అండ్ అభినయం, బ్యూటీ విత్ బ్రెయిన్స్, ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల గారు. Our Sita team is very excited today and honored to have both of you with us. And they are having so much of excitement to interact with you and also to, like, you know, celebrate the huge success of Ustad Bhagat Singh. So are you ready? Sure? Absolutely. ఎందుకంటే సీతతో అంత ఈజీ కాదు. This event is dedicated and conducted through women. So మీరు షూట్ శ్రీలీల. సో మధ్యలో ఎక్కడో ఒక టీవీ సీరియల్ కమర్షియల్ బ్రేక్ లాగా అప్పుడు నన్ను క్వశ్చన్స్ అడగండి సరిపోతుంది. మూవీ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీతో. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఈజీ క్వశ్చన్స్ అయితే నన్ను కూడా అడగచ్చు. So have you ever rewatched your own scenes and felt like wow? యాక్చువల్గా చెప్పాలంటే యూజువలీ ఐఎమ్ వెరీ షై టు వాచ్ మై సెల్ఫ్, కానీ ఈ సినిమాలో మళ్ళీ చూసుకున్నాం. Hello sir. Hi ma'am. హలో. Thanks for coming. And cinema చూసాం, అసలు చాలా బాగుంది. We are very much happy. And I have a question for you ma'am. Yes, Can please we call me expect- Leela. Can we expect any women oriented or women centric movies from you? in future? 100%. I ఐ థింక్ తను చేసే సినిమాలనే ఉమెన్ ఓరియంటెడ్. అంటే తను మెన్ ఓరియంటెడ్ చేయలేదు కదా. women centric maybe women హీరోగా 100%. And I feel like practically speaking ఒక ఆర్టిస్ట్కి కూడా if you're a female actor you need to build your market. So strategically if I have to say I think that's what I've been doing till now. ఇప్పటి వరకు నాకేంటంటే వచ్చినప్పుడు it has to be of that scale, అంటే I need to build my market accordingly. So I'm working on that and త్వరలో I'll be coming forward with something like look that. forward for that ma'am. Thank you. Hello sir, hello ma'am, so good to see you here. You're really, you know, cute, pretty in fact. My question is, as Sita is all about women entrepreneurs and all, you being a youth icon, national crush, yes. So how about your future plans in your investments or you getting into production line, anything like that? See, I think entrepreneurs itself is
It doesn't always have to be in the field that you're currently working in, right? So when I actively started, I looked at something parallel. I started this brand called Nude. It's a skincare product line. So this I did when I was 21. Before that, I feel like, especially as women, I wish they inculcated this in schools where they would teach kids about taxing, GST, and all of this. But I learned it later on in life after a lot of mistakes because I didn't know where my money was going. So the first thing I'd ask everyone to do is educate yourself about where to put your money, how to invest correctly, what are safe investments, what are risky ones to bifurcate, and then once you have a safety margin is when you get into your first business idea. So with safety margins is what I would say. I mean, people say risk it for the biscuit, but I'm a safe player first. And that's how I started with my entrepreneurship aspect. But yeah. Whatever, Well said, whatever well the said. Thank work experience, whatever the time has spent with Leela, I'm sure she'll earn more than what she's earning in the film industry because she's very good at her time management. She's very good at her finances. She doesn't waste a single day, a single hour. ఒక 2 hours, 3 hours టైం ఉన్నా సరే ప్రొడక్టివ్గా యూస్ చేస్తుంది. ఇప్పుడు కూడా నిన్న ఇక్కడ ఇంటర్వ్యూ చేసి బాంబే వెళ్ళి నైట్ షూట్ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి మళ్ళీ రేపు పొద్దున్న శ్రీనగర్ వెళ్తుంది. అంటే ఎక్కడన్నా ఒక చిన్న కమర్షియల్ ఉన్నా ఒక యాడ్ ఉన్నా సరే చాలామంది డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక దే వోంట్ బి ఏబుల్ టు డూ. బట్ తను అంటే దేశ ఫైనాన్స్ తన చేతిలో పెడితే అది సేఫ్గా ఉంటుంది అన్నంత నమ్మకం ఉంది నాకు. Thank you. I'm just curious that how did you handle both the balance studies and the films in Tollywood and in Bollywood and the MBBS one? శాండిల్వుడ్ See, one thing I can say is that I never took anything for granted. I was always someone who was always ready for any kind of situation that came my way. నేను ఒక ఆర్మర్ పట్టుకొని తిరుగుతా. And first of all, I think being an actress in Sir set is such an advantage. ఎందుకంటే మనల్ని బాగా చూసుకోవడం కాదు, నలుగురిని నేర్పిస్తారు ఆడపిల్లల్ని ఎలా బాగా చూసుకోవాలో. సో ఐ ఫీల్ లైక్ దట్ వే even the first Sita launch was Sir who asked me to be a part of it. So I think we have to give it up to more men like this because in women only there's men and men like this. And to your question, extreme 100% into whatever I'm doing at that point of time. I'm a switch off, switch on person. నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి if I open my book, I don't even think about what happened before that. So I get into a cave and that has helped me do a lot of things personally. And నేను పందెంలా తీసుకుంటా. If I have to do something ఈ టైం ఫ్రేమ్లో అది అవ్వాలి అంటే అది అయ్యే వరకు నేను వదలను. So I feel like మనం మధ్యలో we should never be lazy and give up. And procrastination is not going to take your problem away. So that is something I worked on with myself. This question goes to Harishankar Garu. So other than director, we want to know like how you are in your real life. What's your other things like other than director? మిగతా వ్యాపకాలు Not మిగతా వ్యాపకాలు. Like మీ day-to-day life or మీ profession. Is there any other profession? అలాగా. See, Or మీ education. అంటే ఇప్పుడేం చదువుకుంటాం అయిపోయింది చదువు అది వద్దనుకునే కదా ఇక్కడికి వచ్చాం. ఐ మై సెల్ఫ్ ఇస్ MBA మార్కెటింగ్. ఐ డిడ్ మై MBA మార్కెటింగ్. Okay. అండ్ అదర్ లైఫ్ ఏముండదు. ఐదర్ విల్ స్టార్ట్ మై డే విత్ మ్యూజిక్ ఆర్ బుక్స్ ఆర్ మూవీస్ ఆర్ సమ్టైమ్స్ ఐ వాచ్ నెట్ఫ్లిక్స్. టైం దొరికితే ఐ ట్రావెల్. And most of the time, Kishore Kumar songs and Ilayaraja music. That's all my day is filled with. Yeah, that cinema tappa vere em undadu. Okay, one more question. So I think this movie you have started in 2020, right? So I think it took almost like 6 years to come We in. announced and we started in 2023. Announced Okay. in 2020 lo. Okay, so why we took so long and what is the gap? What is the reason for having this much of gap? The first reason is pandemic. The second reason is
change of script. The third reason for just 2-3 months of time, elections. And yeah, these are the reasons. And mainగా ఏంటంటే నాదే రీజన్. Okay. I want to come up with a proper commercial entertainer. I was into a love story basically. ఆ తర్వాత that love story is not giving me the canvas where I can portray all the elements of all the histrionics of power star Pawan Kalyan. So it took a little while because of Gabbar Singh చాలా పెద్ద హిట్ కాబట్టి మళ్ళీ ఆ రేంజ్ మాస్ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ కోసం. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే సోషల్ మీడియా. మీరే మా సినిమాలో ఉన్నట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రాపర్గా హీరోని అన్ని రకాలుగా నేను అనుకున్నట్టుగా చూపించడానికి తీసుకున్న టైము. అండ్ ఐ థింక్ ఐ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. Yeah, thank you so much. థ్యాంక్ యూ. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ యూ సార్. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ లైక్ మీకు పవన్ కళ్యాణ్తో డైరెక్షన్ చేశారు. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ విత్ హిమ్ మీరు లైక్ హీరో అండ్ డైరెక్టర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా ఆర్ ఎల్స్ లైక్ ఫ్యాన్ బాయ్ లాగా ట్రీట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని? డైరెక్టర్ గానా ఫ్యాన్ బాయ్ గానా? ఎస్. ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలా. నైస్. సో మీరు పవన్ కళ్యాణ్తో వర్క్ చేశారు కదా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్? వీ షార్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. మీరు పాట చూస్తే అక్కడ ఒక ఆయన ఇలా అన్నప్పుడు గేట్స్ ఓపెన్ అయితే బ్యారికేడ్స్ ఓపెన్ అయిపోయేది ఉంటుంది కదా. సో అండ్ వీ వర్ షూటింగ్ ఫర్ దాట్. అండ్ నాకు ఆల్రెడీ ప్యాక్ అయిపోతుంది. ఆయన జెన్యున్గా అక్కడ కళ్ళజోడులు వేసుకుంటున్నారు. సో ఆయన ఎక్కడ చూసినా నాకు అర్థం కావట్లేదు. సో 2 times I was looking at him, I was like, and ఆయన నన్ను చూడట్లా. అండ్ దట్ హ్యాపెన్ టు బి అ మాంటేజ్ లేటర్ ఆన్. వీ డెంట్ ఈవెన్ డిస్కస్ అబౌట్ ఇట్. కానీ ఫస్ట్ టైం నాకు ప్రతిసారి ఆయన ఇటు ఫేస్ ఉన్న వెంటనే నన్ను చూస్తున్నారేమో నేను ఇలా అయిపోతున్నా. బట్ దాని తర్వాత ఒకసారి కళ్ళజోడు తీసిన తర్వాత అర్థమైంది. ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు మేక్ ఐ కాంటాక్ట్. ఐ వాజ్ లైక్ టేకెన్ అ బ్యాక్. యాక్చువల్గా నేను పరిచయం చేశా. సో నేను ఫస్ట్ పరిచయం చేసినప్పుడు ఐ షుడ్ సే దిస్. నేను పరిచయం చేయగానే సార్ లీలా ఆల్రెడీ యూ నో హర్ రైట్ అనగానే లీలా ఐమ్ సీయింగ్ క్వైట్ ఆఫ్ యువర్ వర్క్, వెరీ గుడ్ వర్క్ అని అనగానే ఈవిడ సార్ థ్యాంక్ యూ సార్. అసలు అప్పుడే ఒక కాలేజీలోకి ఎంటర్ అయిన ఒక ఫ్రెషర్ లాగా సార్ దోస్ నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి. కరెక్ట్గా నేను షార్ట్ రెడీ చేసుకొని కెమెరా అంతా సెట్ చేసుకొని వెనకాల అందరిని జనాలు మా డిపార్ట్మెంట్ అందరూ షార్ట్ రెడీ అయిపోయి ఇంకా పిలవండి ఆర్టిస్ట్ ఇలా తిరిగి చూసేసరికి హార్డ్లీ ఇట్స్ లైక్ 20-half an hour అనుకుంటా. ఇలా తిరిగి చూస్తే సారు పక్కన వెళ్ళి కూర్చొని నేను తిరిగి అసలు ఒక 20 minutesలో ఏంటి మరి లెక్చర్ ఇచ్చేస్తాను సార్, నాకు అర్థం కాల. సో అంత స్పీడ్. అందుకే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే లేదు ఏం లేదు, ఫస్ట్ ఫ్యూ మినిట్సే దానికి ఫస్ట్. ఇంకా తర్వాత నుంచి సో దట్ వాస్ బికాజ్ ఐఎమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్. ఇప్పుడు మీరందరూ ఎలా యూర్ ఇంక్విజిటివ్ కొన్ని తెలుసుకోవాలని. సో నాకు కూడా ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు దొరికిందే ఛాన్స్. రపా సార్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్, సార్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్. అండ్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ బట్ వెరీ వెరీ మెమరబుల్. త్వరలో మళ్ళీ సినిమా తీయండి ప్లీజ్ డైరెక్టర్ గారు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. యాక్చువల్గా మీరు ఒక ఫ్యాన్ బాయ్ అని నేను ప్రీవియస్గా చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అజ్యూమ్ చేసుకొని మీరు లిటరల్గా ఆయనతో డైరెక్ట్ చేసే వరకు వచ్చారు కదా. సో అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ ఎంత కష్టపడ్డారు, లైక్ అది ఆ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. See, for me, already I spoke in couple of interviews. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో ఈ మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ BHL వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను ఆ సాంగ్ షూటింగ్లో ఉన్నా. జనాలు షూటింగ్ చూస్తున్నప్పుడు నేను కూడా రోడ్డుకి అవతల నిలబడి దెర్ ఇస్ అ బేకరీ సెట్. ఒక రోడ్ ఉండి కళ్యాణ్ గారు కీర్తిరెడ్డి గారు బైక్లో ఎక్కి వెళ్ళే ఒక షాట్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఒక హార్డ్లీ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఆ షూటింగ్ మనసే సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో ఐ మేడ్ ఎ ఫిలిం వేర్ ద ఎగ్జాక్ట్లీ సాంగ్ ఐ షాట్ అండ్ ఐమ్ హియర్. ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే దీని అచీవ్మెంట్ అంటారా, సక్సెస్ అంటారా, అడ్రినలిన్ రష్ అంటారా, ఐ డోంట్ నో హౌ టు నేమ్ ఇట్. బట్
యా దిస్ హ్యాపెండ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. Hi, sir. Hi, ma'am. Hello. Good evening. Yeah. So, this is your second film. This is your second film, right, with Pavan Kalyan garu. So, మీ ఫస్ట్ మూవీ మెమరీతో కంపేర్ చేస్తే హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఉస్తాద్? ఫస్ట్ మూవీకి ఇట్స్ దాన్ని ఏమంటారు, అప్పటికి ఇంకా హీ డజంట్ నో కంప్లీట్లీ అబౌట్ మీ. అండ్ నాకు కూడా ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండేది. గబ్బర్ సింగ్ అప్పుడు మాకు సేమ్ షూటింగ్ అప్పుడు కొంచెం డిసెంబర్లో స్టార్ట్ చేసి హార్డ్లీ 4 months మేలో రిలీజ్ చేసాం. వీఆర్ వెరీ రష్. అండ్ ఇప్పుడు గుజరాత్, స్విట్జర్లాండ్, డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఇంటరాక్షన్కి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ హీ నోస్ మీ ఓన్లీ త్రూ మై డైలాగ్స్, మై వర్క్. అప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ ఛాన్స్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డికేడ్ ఐ థింక్ రిలేషన్, ఆ బాండ్ పెరిగింది. ఐ థింక్ నౌ ఈజ్ లైక్ మోర్ దెన్ బ్రదర్ టు మీ. Can you sing a line from Imanase? A small line. We will give you a chorus. Imanase, say, 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 say. Imanase, say, 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 say. ఆడండి అంటే ఓన్లీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు వస్తే కానీ పాడరంటారా ఏంటి? మై పార్ట్ వాజ్, నేను యాక్చువల్లీ ఆ పాటలో ఆ పాట పాడదాం అనుకున్నాను, ఫ్రమ్ దేఖలేంగే సాలా. ఆ పాటలో పూల తోటలోకి అని ఎందుకు పాడించలేదు? పాడండి. పూల తోటలోకి మీ పాట నేను ఎలా పాడతాను? దట్ లైన్ ఐ లైక్. లైక్ పూల తోటలోకి ఈల పాట వచ్చే, ఒంటి మీదకేదో ఒలకి పాట తెచ్చే, సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే. సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్. బట్ నా ఫేవరెట్ లైన్ ఏంటంటే ఆ సాంగ్లో విచ్ ఐ డూ ఫాలో అండ్ ఐ డూ ప్రీచ్. ఇన్ ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి, దేఖలేంగే సాలా, చూసినాంలే చాలా. దోస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్ యాక్చువల్లీ. That's true. And that's also my response. It's my morning song ఇప్పుడు, ఎస్పెషలీ ట్రోల్స్ ఆర్ లేకపోతే మన డైలీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఇంకా మార్నింగ్ సాంగ్స్, ఆఫ్టర్నూన్ సాంగ్స్, ఈవినింగ్ అలా ఉంటాయండి ప్లేలిస్ట్ అలా ఉంటాయి. ఎస్, ఆడపిల్లలకి అయితే ఉంటాయి సార్. మాకు గెట్ రెడీ విత్ మీ సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సి ఈ మనసే ఇస్ అ గెట్ రెడీ విత్ మీ. దేఖ్లేంగే సాలా ఇస్ లైక్ ఏ జాబ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు దేఖ్లేంగే సాలా. దాని తర్వాత ఒక నైట్ అయినప్పుడు ఆరా ఇట్లా మేము మా వైబ్లో పడుకోవాలని అట్లా. థ్యాంక్స్. యూర్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. యూర్ వెల్కమ్. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్ స్క్రీన్లో సార్తో మీకు ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? నేను చెప్తానండి. చూడండి ఆయన ఎలా అవుతున్నారు, నేను ఎలా అవుతున్నారు చూడండి. రొమాన్స్ అంటే తను చెప్తుంది. ఐ థింక్ మీరు ఈ మనసి సాంగ్లో ఏదైతే యు ఆల్ వర్ ఎక్సైటెడ్ అబౌట్, రైట్, ద సీన్స్, అవన్నీ నేను ఉట్టి ఇట్లా అడాప్ట్ చేసుకుని చేశానని అక్కడ ఫస్ట్ ఆ ఫీలింగ్స్ అన్నీ సర్వి. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ ఈవెన్ టు ఇలా మొహమాట ఉంటుంది కదండి, ఆయనకు అస్సలు జీరో ఇన్హిబిషన్స్. ఐ మీన్ పట్టేసుకొని ఎక్కేసి ఆయన చూపిస్తే ఐ హ్యాడ్ టు జస్ట్ రిపీట్ దాట్. సో ప్రాపర్ కెమిస్ట్రీ అక్కడ జరిగితే మేము ఫ్యాన్ క్యూరియాసిటీ మ్యామ్ అస్సలు మామూలుగా కాదు. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుందండి అక్కడ, అలా కళ్ళతో చూసుకుంటే హలో హలో ఏం జరుగుతుంది ఇక్కడ, చాలా సార్లు అలాగే అంటే అది ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక ప్రేమ. లవ్ స్టోరీ అని ఆవిడ ఏదో అంటే లైక్ అది ఆయన మా సెట్కి వచ్చేసరికి ఆయన అన్నీ మర్చిపోతారు బేసిక్గా. హీ నెవర్ గోస్ టు వ్యానిటీ వ్యాన్, హీ నెవర్ సిట్స్ సపరేట్లీ. మీరు ఏ స్టిల్ అన్న వర్కింగ్ స్టిల్ అని చూసుకొని ఆయన నవ్వుతూనే ఉంటారు. బేసిక్గా కళ్యాణ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ టాప్ నాచ్లో ఉంటుంది. చాలామంది అది ట్యాప్ చేయడానికి కొంచెం భయపడతారు. మా సినిమానే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి యా. రిలేషన్ ఏంటంటే నాకు ఆయన మీద చాలామంది అడుగుతుంటారు మీ సినిమాలో డ్యాన్స్లు ఎందుకు చేస్తారంటే, నేనేదో ప్రివిలేజ్ అని కాదు,
నా మీద ఆయనకున్న అభిమానం, దయ, జాలి, కరుణ, వాట్ ఎవర్ యూ సే. యా. సార్ అదే ఊపుతో ఒక డైలాగ్ అయింది మీరు చెప్పగలితే విల్ ఆల్ విల్ ఫీల్ మోర్ ఎంటర్టైన్డ్ అండ్ Okay. హ్యాపీ. సో జీవితాన్ని ప్రేమించడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండడం ఏంటి? ఇది ఈ కాలంలో మన లేడీస్ మనందరికి కావాల్సిన లైన్ ఇది. ఒక చోట బ్రేకప్ అయిపోతే ఆ బ్రేకప్తోనే ఆగండి, మా తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు బకరాలు అవడానికి. సో ఒక బ్రేకప్ నుంచి ఇంకో బ్రేకప్కి మూవ్ అవ్వండి అని చెప్పడమే ఆ సినిమా. హలో మ్యామ్, హలో సార్. హాయ్. మీరు ఎప్పుడైనా ఏదైనా సీన్లో మీ డైలాగ్ మర్చిపోయారా? దాని తర్వాత అయ్యో ఏమైంది? అయ్యో అసలు ఎప్పుడు మర్చిపోలేదండి, అసలు మర్చిపోలేదని చెబుతున్నా నేను. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సార్ ఆయనకి ఏ నమ్మకం నా మీద ఏంటో తెలీదు, బట్ నాకు లిటరలీ ఆ రోజు సీన్ అంటే ఆ రోజే నాకు డైలాగ్స్ ఇచ్చేవారు. అండ్ ఈజ్ అ రైటర్. సో ఆయనకి సడన్గా షూట్ చేసేటప్పుడు 4-5 లైన్లు అటు నుంచి ఇటు నుంచి వస్తే నేను ఒక్క నిమిషం అమ్మ బాబోయ్, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తను హీరో గారితో కాన్వర్సేషన్ చేసినప్పుడు కొంచెం కీ డైలాగ్స్ ఉంటాయి. నా భయం ఏంటంటే హీరోయిన్లు అందరూ డైలాగ్ పేపర్ ఇలాగ వాళ్ళ బాయ్కి ఇస్తారు, డైలాగ్ ఇలా చూసి పట్టుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, మధ్యలో మేకప్ వేసుకుంటారు. ఇప్పుడు తనతో ఉన్నప్పుడు వెరీ కీ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు, ఆశీర్వాదాలు కొందరే పొందారు. ఆ డైలాగ్ లీక్ అయిపోద్దేమో నా భయం, లేకపోతే పేపర్ ఇచ్చేస్తే ఇంకేదైనా లీక్ అయిపోద్దేమో భయం. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా అనేసరికి ప్రతి ఒక్కడు చదివేస్తారు సీన్ పేపర్. దానికి తోడు ఏంటంటే నేను ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే స్పాంటేనియస్గా ఇప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు లీలా చెప్తున్నప్పుడు తన వాయిస్లో తన ఎక్స్ప్రెషన్లో చూసినప్పుడు టేక్ 1 టేక్ 2కి మధ్యన డైలాగ్ మారిపోతుంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకు తప్ప ప్రాపర్గా సీన్ ఏం తీయబోతాం అనేది ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్గా. మేము ప్రిపేర్డ్గా లేకపోతే 40 రోజుల్లో ఇంత పెద్ద సినిమా తీస్తామా? మీరుంటారండి ప్రిపేర్డ్. అలా చూసారా? Hello, ma'am. Your dance energy is next level. What is the secret? Proper hard work only. I started Bharatanatyam when I was 3 years old. I stayed in my guru's house. So that's a very old school way of it. Karnataka Ravindra Kalakshetra ani my guru Savita Arun ma'am. So she avade papam naku tinipinchi food petti కాల్కి ఏమైనా బొబ్బులు వస్తే సోఫ్రమైసిన్ రాసి. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ ఐ థింక్ దట్ వాజ్ మై జర్నీ హియర్. నైస్. ప్రాక్టీస్ దట్ ఈస్ ఆల్. I had a question for you, Harish Garu. పవన్ కళ్యాణ్ డాన్స్ సీక్వెన్స్ చాలా జాయ్ఫుల్, మంచి అవుట్కమ్తో ఫన్నీ వేలో వచ్చింది. సో మీరు ఎలా కన్విన్స్ చేశారు అతన్ని? దట్ ఈస్ దిస్ థీమ్ ఆఫ్ ఆల్ మిక్స్, రైట్? యా, అంటే బయట ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండాలి. బయట మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు. తన మీద జోక్స్ ఉన్నదన్నా తను తీసుకుంటారు ఈజీగా. డ్యాన్స్ అనగానే కళ్యాణ్ గారు చాలా పాటలు నడుచుకుంటూ వెళ్తారు అనేది చాలామంది బయట మాడుకుంటారు. సో దాని మీదే ఒక పని చేద్దాం. ఎందుకంటే పాటలను ఎక్స్ట్రా 2 పాటలు ఎక్స్ట్రా డ్యాన్స్ చేశారు కాబట్టి నౌ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మేకింగ్ లిటిల్ ఫన్ ఆఫ్ దట్ అని. అండ్ అందులో కూడా నాట్ సాంగ్ కుర్చీ మడతపెట్టి ఎందుకు తీసుకున్నాం అంటే హై ఆక్టేన్ సాంగ్స్, అంటే ఎక్కువ డ్యాన్స్ నెంబర్స్కి నడిస్తేనే ఫన్ వస్తుంది. సో అందుకు ఆ సాంగ్స్ తీసుకున్నాము. అందులో ఉన్న ప్రతి డైలాగ్ సార్ ఎంజాయ్ చేశారు. సో అందుకే ఎపిసోడ్ అంత బాగా పండింది. అందులోంచి వచ్చిందే అగైన్ దిస్ రియాక్షన్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ. Ma'am, I have got one more question for you. Yes. I believe you had great experience working with Pavan Garu and Sir. But what is the toughest part that you have dealt with working with Sir? Anything discipline-wise? We keep hearing from the actors, difficult to work with few directors or No, members. not at all. I feel Any like tough experience? directors who always know their craft are proper, like they're solid. And if you know your job well, you will never find it difficult because we're there only to shoot. So if you know what they expect, discipline, yes, because mark time constraint undi. 2, you have to be on time. That comes under time, whatever. Be sure of what you have to. Presence of mind. That's a bare minimum in any job that we do.
So that's what my director expected, and I feel like he pushed me to bring out the best out of me. So I feel like that No. I told him on the last day that I want to work with him again and again. So That's wonderful to hear, ma'am. Thank you. సో ఈ మూవీ మొత్తం చూసినాక నాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ అందరికీ అనిపించింది ఒకటే క్వశ్చన్, ఈ స్టోరీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సెట్ అయ్యేలాగా ఉంది. సో మీరు స్టోరీ రాసేటప్పుడే పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకుని రాసారా, లేకపోతే ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్నాక సీన్స్ చేంజ్ చేశారా? లేదండి, అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అని కాదు, పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయ్యేలాగా అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో సీన్స్ డైరెక్షన్ అలా ఉంటుంది. బట్ స్టోరీ ఇప్పుడు మీరు ఇవాళ ఓన్లీ దాన్ని ఏమంటారు ఎక్స్క్లూజివ్గా ఒక ఉమెన్ టీంతో ఎందుకు మేము ఇంటర్వ్యూ చేస్తామంటే సెకండ్ హాఫ్లో వచ్చే లీలా క్యారెక్టర్ అవ్వచ్చు. ఒక చిన్న పల్లెటూరు నుంచి మదర్ ఫాదర్ లేకుండా ఓన్లీ తాతయ్య పెంపకంలో వచ్చి ఒక రేడియో జాకీగా పనిచేస్తూ చాలా ఆవిడ ప్రోగ్రామ్ పేరే సినిమాలో లీలా గలగల విత్ లీలా. సో అలా గలగలగలా మాట్లాడే అమ్మాయికి అంత పెయిన్ వచ్చినప్పుడు తనతో పాటు తన ఫ్రెండ్ తీసుకున్న సాక్రిఫైస్ తన ప్లేస్లో ఇవన్నీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు కదా, ఇట్స్ అ స్ట్రాంగ్ స్టోరీ అండి. బిగినింగ్ నుంచి ఒక కేఎస్ రవికుమార్ గారి క్యారెక్టర్ తీసుకుంటే వెరీ ఐడిస్టిక్ క్యారెక్టర్, మ్యారేజ్ చేసుకోకుండా కిడ్స్ లేకుండా ఓన్లీ అండర్ ప్రివిలేజ్డ్ ఎంపవర్మెంట్ గురించి ఉండే ఒక క్యారెక్టర్. అలాగే కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే గౌతమి గారు ఎవరు లేకున్నా సరే ఒక పిల్లోడితో పాటు అలా ట్రావెల్ అయిపోయి ఒక మదర్గా ఉన్న క్యారెక్టర్. లీలా గారి క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, పల్లవి క్యారెక్టర్. సో ఎలా ఉంటుందంటే ఐ మీన్ స్క్రిప్ట్ పరంగా కూడా మార్కెట్స్ పెరుగుతున్నాయి, రీజన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యాన్స్ కోసం అని కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాసిన ఒక పవర్ఫుల్ డ్రామా. అందుకే లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తున్నారు సినిమా యాక్చువల్లీ. యా. Which scene excites more you to work with Pawan Kalyan garu? I really liked our interviewing scene. I felt like that was very sweet. చాలా సీన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ, నాకు ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను నేనైతే. బట్ వన్ సీన్ దట్ ఐ థింక్ దట్ మేడ్ మీ క్రై వాజ్ ఒక ఫోన్ కౌంటర్ సీన్. సినిమా మీరు చూసారు కాబట్టి మీకు తెలుసు. ఆ సీన్ అప్పుడు ఐ థింక్ ఐ బ్రోక్ డౌన్. ఐ ఫీల్ లైక్ అలాంటి ఒక పెద్ద మనిషి నేను ఉన్నాను అంటాం. ఐ థింక్ యాజ్ ఉమెన్ we're very emotional, right? We're very sensitive. Like, I mean, men also, but they don't show it. మనం కొంచెం ఎక్కువ చూపిస్తాం. ఆ సీన్ రాసింది ఒక మ్యానే బేసిక్గా. యా కానీ ఆ టైంలో ఒక మనిషి తోడున్నారు, ఒక మనిషి మనతో ఉన్నారంటే చాలు. వీల్ హ్యాండిల్ ఆ బ్యాటిల్ ఫ్రమ్ దేర్, బట్ వీ జస్ట్ నీడ్ టు హియర్ దట్. సో ఐ ఫీల్ లైక్ అలాంటి నువాన్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఆ సీన్ అప్పుడు నేను జెన్యున్గా ఎడ్ చేశాను. లైక్ ఐ జెన్యున్లీ ఫెల్ట్ లైక్ ఐ విష్ ఐ హ్యాడ్ సమ్మన్ లైక్ దట్. ఫోన్ కాల్ వచ్చి దేఖ్లేంగే సాల సాంగ్ లీడ్ సీన్ యాక్చువల్గా. యా, తాతయ్య వచ్చినప్పుడు హీరో గారు ఫోన్ చేస్తారు కదా, ఆ సీన్ యా చాలా బాగా చేసింది యాక్చువల్గా. అండ్ సార్ మీరు ఏ సీన్ పవన్ కళ్యాణ్ గారితో చేయాలి అని రాశారు? మొత్తం సినిమాలో అన్ని సీన్లు అలా కాదు, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ఈ సీన్ నేను చేయాలి ఫ్యాన్స్ కోసం అని అలా. నేను బాగా ఇష్టపడిన సీన్ ఇంటర్వెల్ విలన్తో వార్నింగ్ సీను. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో విలన్కి వచ్చి పార్థివన్ హౌస్ నైట్ ఫాదర్ అండ్ సన్ డ్రింక్ చేస్తుంటే వచ్చి వాళ్ళతో మాట్లాడే సీను. అలాగే రాశి ఖన్నాకి బ్రేకప్ గురించి చెప్పేసాను. దోస్ ఆర్ మై నేను అనుకున్నట్టుగా పర్ఫామ్ చేసిన సీన్స్, మై ఫేవరెట్ సీన్స్. అవి నేనే రిపీట్ చూస్తాను. ఓకే సార్. హాయ్ సార్, దిస్ టైమ్ మై క్వశ్చన్ ఈస్ ఫర్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నుంచుంటేనే మాకు చాలు, స్క్రీన్ ప్రెసెన్సే మాకు చాలు, బట్ డైలాగ్స్ ఫ్రమ్ హిమ్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. మీరు పర్టికులర్గా అంటే మాస్ డైలాగ్స్ వీ హ్యావ్ మెనీ ఫ్రమ్ యూ విత్ హిమ్. పర్టికులర్గా అమ్మ చేతి వంట అమృతం, నాన్న చేతి వంట నైవేద్యం, దట్ పర్టికులర్ డైలాగ్, వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్ సార్? అది ఆయన చేత చెప్పించాలి అనేది ఎలా అనిపించింది మీకు? ఏం లేదు, బేసిక్గా ఏన్షియంట్ టైం నుంచి వంట అనగానే నలుడు, నలపాకం, నలభీమ పాకం ఇలా అంటుంటారు కదా. వంట చేసేవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళే. అదే దాని డైలాగ్ని చాలా కామెడీగా చెప్పాం. మగాడు పుట్టిందే వంట చేయడానికి, మధ్యలో మర్చిపోయాడు ఎదవా అని చెప్పేసింది అందుకే అనమాట, ఫన్నీగా ఉంటుందని. అండ్ మీరు చూడండి, ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళండి ఒకసారి, కిచెన్లోకి వెళ్ళండి, ఆల్ షెఫ్స్ ఆర్ మేల్. మేము అంటే వరల్డ్ క్లాస్ షెఫ్స్ మగవాళ్ళలో ఉన్నా సరే వంట అనగానే మీకే క్రెడిట్ ఇచ్చేసి మేము సైలెంట్గా బ్యాక్ స్టేజ్ తీసుకున్నాం. కాబట్టి యూ షుడ్ అప్రిషియేట్ మమ్మల్ని మీరు. అండ్ ఓన్లీ మాస్ డైలాగ్సే కాదు ఈ సినిమాలో. రీసెంట్గా ఐఎమ్ బీయింగ్ సో, నేను ఎక్కువ ఈ మధ్య
భగవద్గీత అది చదవడం మూలంగా బయట విన్నది భగవద్గీత, ఆ లైన్ గీసిన తర్వాత ఇది భగవద్గీత. అలాగే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైందవ ధర్మంలో యుద్ధం అనేది మన డిఎన్ఏలో ఉంది. యుద్ధం అంటే కేవలం ఆయుధం పట్టుకొని వెళ్ళడమే కాదు, అది సైకలాజికల్గా అవ్వచ్చు, ఒక భావజాలంతో అవ్వచ్చు, ఒక వాయిస్ వినిపించడం కూడా. ఇప్పుడు మీరు ఉమెన్ మీ తరఫు నుంచి ఒక వాయిస్ వినిపిస్తారు కదా, దట్స్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద ఫైట్. యుద్ధం అనేది మన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అందుకే ఆ డైలాగ్ రాజా. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, కౌరవులకి పాండవులకి మధ్యలో చెప్పారు, కానీ యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అంటే మీరు చూడండి, కృష్ణుడు ఒక సుదర్శన చక్రం పట్టుకుంటాడు, రాముడు ఒక విల్లు పట్టుకుంటాడు, మన భగవంతుల్లో ఆయుధం ఆంజనేయుడు గద పట్టుకుంటాడు. అంటే ఆయుధం పట్టుకొని దేవుడు లేడు మనకి. సో అధర్మం మీద యుద్ధం చేయాలి అనేది మీరో నేనో లేదా మేము స్లో మోషన్లో తీసే హీరోలో చెప్పింది కాదు. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ, ఇట్స్ ఇన్ అవర్ ట్రెడిషన్, ఇట్స్ ఇన్ అవర్ కల్చర్. సో మై డియర్ ఉమెన్, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ యూ డిజర్వ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోస్ట్ ఫనియస్ట్ పర్సన్ ఎవరికి ఇస్తారు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు? యాక్చువల్లీ బాబీ గారు ఉన్నారు, ఆయన ప్రతిదానికి ఆయన టార్గెట్ అయిపోయేవారు సెట్లో. బాబీ గారు అని. సో హీ యూస్ టు హ్యాండిల్, ఆయన పాపం పచ్చడైపోయేవారు అందరి మధ్యలో. హీ యూస్ టు హ్యాండిల్ దాట్, హీ యూస్ టు హ్యాండిల్ డేట్స్, హీ యూస్ టు హ్యాండిల్. సో ఆయనకి ఇస్తా. ఆయన పాపం చూడడానికి ఇట్లాగే ఆయన చూసిన వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, సాంప్రదాయ. థ్యాంక్ యూ. ఆయనకి మీరు చేసిన అన్ని రోల్స్లో మీ సూటబుల్ ఏది పర్సనాలిటీకి? With which role you identify yourself? I think Leela was a character very similar to mine. Okay. లీలా అనేది ఒక మెటాఫిజికల్ నేమ్ అండి. లీలగా గుర్తుంది అంటే విచ్ డజంట్ హ్యావ్ ఫుల్ స్పేస్ ఇన్ యువర్ లైఫ్. అమ్మాయి క్యారెక్టర్ కూడా హీరో జీవితంలోకి అలా లీలలాగా వచ్చి వెళ్ళిపోద్ది కాబట్టే లీలా అని పెట్టా. ఇంత ఆలోచించి పెడతాను నేను. మళ్ళీ మాస్ డైరెక్టర్ అంటారు. థ్యాంక్ యూ సార్. Basically, I'm from Karnataka. Oh wow, ಹೇಗಿದ್ದೀರಾ? ಆರಾಮಿದ್ದೀನಿ, ನೀವು? ಆರಾಮಾಗಿದ್ದೀರಾ? ಎಲ್ಲಿಂದ ನೀವು? ಕನ್ನಡ ಮಾಡ್ಕೊಂಡು ಮೇಲ್ತಾ ಈಗ. So, I want to ask, what is the one thing that you miss about Karnataka? Of course, the people. I think ನಾನು ಅಲ್ಲಿ ಪ್ರಮೋಷನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ತುಂಬ. ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ನಾನು ತುಂಬ ನನಗೆ ಫ್ಯಾಂಡಮ್ ಇದೆಲ್ಲ ಅರ್ಥ ಆಗಿದ್ದೆ ಕರ್ನಾಟಕದಿಂದ. ಸೊ ನಾನು ಸಿನಿಮಾಲಿ ಹುಟ್ಟಿದ ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ. But and also the idlis, I don't know, bene dosa, idli, all of that I miss a lot. What did she say in Kannada? Did she say any comment on me? No? I'm good. ಹರೀಶ್ ಶಂಕರ್ ಅವರು ಆದಷ್ಟು ಬೇಗ ನಮ್ಮ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲೂ ಒಂದು ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಅಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗೋ ಸಿನಿಮಾ ಅವ್ರು ಡೈರೆಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ನಾವು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ನಾವು ಕೇಳ್ಕೊತಾ ಇದೀವಿ. ఏంటి హరీష్ శంకర్ ఏ లాంగ్వేజ్ రాదా ఏమంటున్నా? మీ వన్ లైనర్స్ కన్నడలో కూడా మేము వింటే బాగుంటుందని మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Hi. Hello. Actually, you are a fantastic dancer. Thank you. So, I would like to know, ఇప్పటివరకు మీరు చాలా సాంగ్స్ చేశారు కదా, సో దాంట్లో విచ్ వన్ యూ ఫెల్ట్ డిఫికల్ట్? సో డిఫికల్ట్ అబౌట్ మూవ్స్ అండ్ స్టెప్స్. తనకు బాగా కష్టపడి చాలా ఇబ్బందికి పెట్టిన సాంగ్ ఉస్తాద్లో తొలి ప్రేమ సాంగే. ఎందుకంటే తనకి డ్యాన్స్ వచ్చి కదా, దీంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కదా, చాలా ఇబ్బంది పడిపోయింది. చాలా ఇబ్బంది పడిపోయింది, అయ్యో అసలు ఎలా నడవాలి అని. దాంట్లో ఒక బిట్ ఉంటుందండి, ఒక రన్నింగ్ షాట్ వేర్ షీఈ్ ఇమాజినింగ్, అమ్మాయి ఇమాజిన్ చేసిందని ఇక్కడ ఆగిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ షాట్ అప్పుడు యాక్చువల్లీ కొంచెం షూట్ చేసాం, ఒక కాంటెంపరీ స్టైల్లో తను అటు ఇటు డాన్స్ చేస్తున్నట్టు. ఈయన డాన్స్ రాకుండా ఉండేటట్టుగా చేయాలి అన్న. అంటే ఓకే సార్, కొరియోగ్రాఫర్ లేడు అసలు, మొత్తం సాంగ్ కొరియోగ్రాఫర్ లేడు. ఆ మూమెంట్ తను చేస్తే నేను కరెక్ట్ చేయడం, కొన్ని నేను చూపించడం, కొన్ని తను చూపించడం, ఇలాగే జరిగింది. సో యా, డిఫికల్ట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఎనీథింగ్ లైక్ దట్ బికాస్ నేను ఏమైనా చేయాలని చేస్తా. సో ఐ కాంట్ చూస్ వన్. ಓಕೆ, ನಾನು ಕೂಡ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ఏంటి మెల్లిగా, అది కాదు కుంభమేళాలో ఒక్కొక్క నాగసాధు వచ్చినట్టు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు అన్నట్టుగా నాగసాధులాగా వస్తారు ఏంటి మీరు అందరూ? ಅಂದರೆ సార్ అంటే మ్యామ్ కూడా కొంచెం కన్నడ మాట్లాడతారు కదా, అదొక ఎక్సైట్మెంట్ మా అందరికి.
ಮ್ಯಾಮ್ ಇವಾಗ ಆನ್ಸರ್ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀರಾ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ಇವಾಗ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋ ಉಸ್ತಾದ್ ಭಗತ್ ಸಿಂಗ್ ಫ್ಯಾನ್ಸ್ ಬಂದು ನೋಡ್ಬೇಕಲ್ಲ, ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ತುಂಬ ಜನ ಇದ್ದಾರೆ ಮ್ಯಾಮ್. ಇವಾಗ ನನ್ನ ಕ್ವೆಶನ್ ಬಂದು ನೀವು ತುಂಬ ಇಂಕ್ವಿಸಿಟ್ ನಾವೆಲ್ಲ ವುಮೆನ್ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಇವಾಗ ಇಂಕ್ವಿಸಿಟ್ ಅಂದಾಗ ನೀವು ಸರ್ ಹತ್ರ ತುಂಬ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ರಿ. ಸೊ ಲೈಕ್ ವೆರಿ ಫ್ಯೂ ಇಫ್ ಯು ಕ್ಯಾನ್ ಶೇರ್ ವಾಟ್ ಎವರ್ ಯು ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತನಾ? ಸರ್ ಇಂದ ನೀವೇನು ಕಲ್ತಿದ್ದೀರಾ? ಯೂಶ್ವಲಿ ನನಗೆ ಕುತೂಹಲ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ನಾರ್ಮಲ್ ಆಗು ಲೈಫಲ್ಲಿ. ಸೊ ಐ ಥಿಂಕ್ ಇವ್ರಿಗೆ ತುಂಬ ನಾಲೆಜ್ ಇದೆ, ಪ್ರತಿಯೊಂದು ತುಂಬ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಾವು ನನ್ನ ಫಸ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಇಲ್ಲಿ ನನ್ನ ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ AP ಅರ್ಜುನ್ ಅವರು. ಸೊ ಅವರು ತುಂಬ ಹೇಳ್ಕೊಡ್ತಾಯಿದ್ರು, ಡೈರೆಕ್ಟರ್ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ಒಂದು ಚೇರ್ ಮೇಲೆ ಕೂತ್ಕೋಬಾರ್ದು, ಪ್ಲಸ್ ಕ್ಯಾಮ್ರಾಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ಈ ಥರ. ಸೊ ಅಂಥದ್ದು ತುಂಬ ಇದೆ ಇವ್ರ ಹತ್ರ. ಬಿಕಾಸ್ ಇವ್ರಿಗೆ ಹೊಲಿಸ್ಟಿಕ್ಕಾಗಿ ತುಂಬ ನನಗೇನು ರಿಮೈಂಡ್ ಮಾಡಿದ್ರು ಅಂದರೆ, ಇವಾಗ ಒಂದು ಸೆಟ್ಟಿಗೆ ಹೋದಾಗ ರೈಟರ್ಸ್, ಅಕಸ್ಮಾತ್ ರೈಟರ್ಸ್ ಇದ್ದರೆ, ಅಸಿಸ್ಟೆಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ಸ್, ಇವ್ರನ್ನ ಎಲ್ಲರೂ ಅಕ್ನಾಲೇಜ್ ಮಾಡೋದು, ಅಥವಾ ಒಬ್ಬರ ಕ್ರಾಫ್ಟ್ನ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಮಾಡೋದು. ಸೆಟ್ಟಲ್ಲಿ ಯಾರೇ ಇದ್ದರೂ ಅವ್ರನ್ನ ತುಂಬ ರೆಸ್ಪೆಕ್ಟ್ಫುಲ್ಲಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಇದನ್ನು ಅವರಿಂದ ನಾನು ನಮ್ಮೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು, ಬಟ್ ಐ ಥಿಂಕ್ ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ಇನ್ನೂ ಖುಷಿ ಆಗುತ್ತೆ, ನಮಗೂ ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ. సో ఆ తర ఐ లెర్న్ ತುಂಬ ಒಳ್ಳೆ గుణಗಳು కల్తిದ್ದೀನಿ ಇವರಿಂದ. సార్ చాలా పొగుడుతున్నారు సార్ మీ గురించి. ఎక్స్పెక్ట్ నమ్మొచ్చు సార్, చెప్తున్నారు అంటే మీరు ఉన్న ప్రతి ఒక్కళ్ళని సెట్లో అక్నాలెడ్జ్ చేసి వస్తారు. అది ఆవిడ ప్రతి ఒక్కరిని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది మీ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తున్నారు. ఐ గెస్ మ్యామ్, I feel we should also all learn that. Maybe everybody we should acknowledge everything from everybody, irrespective of the position that they are in. Correct, absolutely. Thank you. ఫేవరెట్ తెలుగు డైలాగ్ ఏంటి? తెలుగు డైలాగ్ ఆడదంటే అబల కాదురా తబలా, మోత మోగిపోద్ది. మోత మోగిపోద్ది. What is the biggest challenge in overall city industry, and how did you overcome it as a woman? Your EQ, Yeah. your emotional quotient in life. Yes. I think it's an advantage and a disadvantage. Okay. So I tend to sometimes, my energy levels used to depend on that. See, let it be PMSing, let it be on your periods, whatever. But pushing myself at times where I feel very vulnerable, Okay. that has been my challenge. Because I think everything else we can handle it here, but when it comes to here, you're a little like that, yeah. And it's fine, like I have not had an issue, like all of my songs I can say, most of them at least, that have been appreciated, I've shot while I've been on my period. So that is not a excuse anywhere. And when we want things in par, and when we say we want things equally, I feel like we have to push beyond physiological barriers, right? Yeah. So psychological, physiological, all of this is all not an excuse. So can you please share us some fun moments on sets with Pavan Kalyan garu and with Harishankar garu? Unforgettable moments. When I was recreating the Khushi scene, I think అప్పుడు స్పెగెటీ ప్రాబ్లం ఉండింది మాకేంటంటే అదే కైండ్ ఆఫ్ ఆ సీన్లో దే వర్ ఈటింగ్ నూడిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కాకపోతే నేను తినే నూడిల్స్ కరెక్ట్గా రావట్లేదు. సో అది కరెక్ట్గా ఆయన ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఆయన ముందు చేసి తపన పడుతున్నా, ఆ ఫోర్క్లో తిరగట్లేదు సార్ అని. సో దట్ వాజ్ అ ఫన్ రీక్రియేట్ చేసే టైం. అండ్ దేక్లింగ చాలా వీడియోలో మీరు చూసుంటారు, నేను కళ్యాణ్ గారితో ఉంటే కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకుంటున్నారు. సో షీ కేమ్ అండ్ సార్ ఐ వాంట్ టు టేక్ సెల్ఫీ అన్నప్పుడు అసలు సెల్ఫీ తీసుకోవడం ఎలా అని చెప్పి నేను తనకి నేర్పిస్తున్నాను అనమాట. సో ఆయన అప్పుడు విపరీతంగా నవ్వారు అండ్ దట్ ఇస్ ద మోస్ట్ ఫన్ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. మ్యామ్, ఇంకో క్వశ్చన్, మీరు ఒక పాజిటివ్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్నారంటే ఏంటి? పాజిటివిటీ ఈజ్ అ మైండ్ సెట్. సో నేను కొన్నిసార్లు సార్ I don't know if I would go for the most minor things and be like stress or anything like that. And first లైఫ్లో మన చుట్టూ ఉన్న బ్యూటీ చూడమ్మా, వెదర్ ఎంత బాగుంది అక్నాలెడ్జ్ చేయి ఇక్కడ, యునో. సో వెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ థింగ్స్ విత్ అ పాజిటివ్ లెన్స్, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మనం డైలాగ్ ఉంటుంది కదా,
పగిలిన కళ్ళజోడుతో జీవితం చూసి జీవితం మొక్కలైపోయింది అనుకుంటే ఎలాగా, కళ్ళజోడు పక్కన పెట్టి చూడు, పగిలింది కళ్ళజోడే జీవితం కాదు అని అర్థం. సూపర్. సో దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. కళ్యాణ్ గారు ఎప్పుడు అదే ఉంటుంది యాక్చువల్గా. నాకు యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు మీతో ఎప్పుడు చెప్పుకునే అవకాశం దొరకలేదు, కానీ నాకు మీరు ఐ థింక్ సార్కి రాశి గారి మధ్యలో ఉన్న సీన్స్కి ఐ పర్సనలీ ఆల్సో కనెక్టెడ్ అ లాట్. ఐ ఫీల్ లైక్ ఈ జనరేషన్లో మాకు యాజ్ ద యూత్ వినాల్సిన లైన్స్ అవి, తెలియాల్సిన పాయింట్స్ అవి, ఉండాల్సిన మైండ్ సెట్ అది. మా ఫ్రెండ్ వాళ్ళ నీస్ ఒక అమ్మాయి, నేను వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి లోపల షీఈ్ లైక్ 9 or 11 ఆ ఏజ్లో ఉంటుంది. మేము లంచ్ కూర్చోంటే డోర్ కొడతారు గట్టిగా, అమ్మ రామ్మ లంచ్కి రా లంచ్కి రా లంచ్కి రా అని కొడుతుంటే అమ్మాయి రాట్లా బయటికి. ఏమైంది అంటే తన బర్త్డేకి లైక్స్ రాలేదంట ఫోటో పెడితే. సో షీ గాట్ అప్సెట్. పిక్చర్ ఏదో పెడితే, కేక్ పిక్చర్ ఫోటోకి లైక్స్ రాలేదు, ఏదో అలా ఫీల్ అయింది అనమాట. సో అక్కడి నుంచి వచ్చింది అది బేసిక్గా. సో వి డోంట్ లివ్ టు ఇంప్రెస్, హియర్ టు ఇంప్రెస్ ourselves whatever way you can actually. So I have one more question from all of their side. Yeah. ఇప్పుడు మీరు ఈ వాటర్ థెరపీ, ఫైర్ థెరపీ ఇవన్నీ అన్నారు, అండ్ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? అండ్ ఇస్ ఇట్ మీరు ఎక్కడి నుంచి, అంటే ఐ నో ఇట్ డస్ బికాస్ ఐ బిన్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్, బట్ యూత్కి అండ్ ప్లస్ మా లేడీస్ అందరికి చెప్పాలంటే చాలా మంది ఎమోషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. యాక్చువల్లీ యువర్ థాట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ అలాట్. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు స్వెట్ వస్తుంటుంది, ఏదైనా విన్నప్పుడు పలానా వ్యక్తి వినగానే తన హార్ట్ పాజ్ అయిపోయి పడిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అంటారు. యాక్చువల్లీ బ్రెయిన్ కంటే కూడా అంటే మీ వచ్చే థాట్ మీ బాడీ మీద ఎక్కువ ఉంటుంది. చూసి మీరు ఏదైనా విషయము కాన్ఫిడెంట్గా ఉంటే ఇట్స్ మై గట్ ఫీలింగ్ అంటారు. ఫీలింగ్స్ ఈజ్ అబౌట్ హార్ట్ కదా. వై డు వి యూజ్ గట్? గట్ అని ఎందుకు వాడతాము? అమ్మాయిలు అబ్బాయి నన్ను ప్రపోజ్ చేయగానే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటారు. ఫీలింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్ కదా, స్టమక్ అని ఎందుకు అంటారు? సో ఒక థాట్ అనేది బాడీని మొత్తం షేక్ చేయగలదు. యాక్చువల్గా మొత్తం మీ సిస్టమ్, మీ నర్వస్ సిస్టమ్ని, మీ బాడీలో ఉన్న కెమికల్స్ అన్నిటినీ ఒక థాట్ అనేది ఎఫెక్ట్ చేయగలదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అందుకే ఎమోషన్స్ కూడా థాట్ నుంచే వస్తాయి ఫస్ట్. సో మీ థాట్ ఎంత క్లారిటీగా ఉంటే, ఎంత క్లియర్గా ఉంటే లైఫ్ అంత బెటర్మెంట్ సైడ్, అంత పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఇలాంటి థెరపీస్ అని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఒక అబ్బాయి గుర్తురాగానే అబ్బాయితో లెటర్సే, ఇప్పుడు అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీకు ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది అనుకుందాం. అబ్బాయి గుర్తురాగానే అతనితో స్పెండ్ చేసిన ఈవినింగ్స్, అతనితో స్పెండ్ చేసిన డిన్నర్స్, డిస్కోస్ గుర్తొస్తుంటాయి. అవి మీరు మర్చిపోవాలనుకున్నారు కాబట్టి నిజంగా అబ్బాయి ఫోటో తగలెట్టేసారు అనుకోండి, ఇప్పుడు అబ్బాయి అనగానే మీ లాస్ట్ మెమరీ ఏముంటుంది? ఆ తగిలెట్టిన ఫోటోనే గుర్తుంటుంది. దట్ ఎరేజెస్ యువర్ మెమరీ. ఇట్ వర్క్స్. సో ఒక థాట్కి ఒక రూపం, మనం దేవుడికి ఒక రూపం ఎందుకు పెట్టుకుంటాం? థాట్ దాని మీద పెట్టడానికే బేసిక్గా. ఇప్పుడు సరస్వతి అంటే గాడ్ ఆఫ్ విజ్డమ్, గాడెస్ ఆఫ్ విజ్డమ్. లక్ష్మి అంటే గాడెస్ ఆఫ్ వెల్త్. ఆంజనేయ అంటే గాడ్ ఆఫ్ కరేజ్ అంటుంటాం కదా. మనం ఎనర్జీని ఏ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలంటే ఆ పాయింట్కి మనం క్రియేట్ చేసుకున్న రూపాలు ఇవన్నీ. సో అందుకు థాట్ క్లియర్గా ఉండడానికి ఇలాంటి థెరపీస్ అన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. యా. మీకు ఎలా తెలిసింది సార్? మీకు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? మీరందరూ పుస్తకాలు చదువుకున్నప్పుడు నేను జీవితాన్ని చదువుకున్నాను, అందుకే తెలుసు. తగిలెట్టే చాలా ఫోటోలు అక్కడి నుంచి వచ్చింది. హాయ్ సార్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ ఉంది, ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ 2 మూవీస్లో మీకు ఫేవరెట్ అంటే ఏ ఫిలిం? ఉస్తాద్ భగత్ సింగ్. Definitely That's great. So what is the biggest? I could see a more matured, more wide writer in me in Ustad Bhagat Singh. Risk that you took in this film? Biggest risk లేదండి. Every filmmaker wants solo release of any film. Okay. But because of my exhibitor's choice or maybe it could be my producer's choice, we need to prepone the film. So ఒక దురంధర్ లాంటి మాన్స్టర్ సక్సెస్ వచ్చిన ఒక ఫిలింతో రిలీజ్ చేయడం అనేది ఇట్ వాజ్ అ రిస్క్, డెఫినెట్లీ రిస్క్. బట్ ఒక తెలుగు మాస్టర్ కొడుకు డైరెక్షన్ చేద్దామని బయలుదేరినప్పుడే అన్నిటికంటే పెద్ద రిస్క్, దానికంటే రిస్క్లు ఏముంటాయి. సో వీఆర్ బౌండ్ టు టేక్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ లాంగ్ యాజ్ సినిమాలో చెప్పినట్టే, మళ్ళీ భౌతికతలు చెప్పినట్టే, పని చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. సో ఫలితం అనేది ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ద అప్రిషియేషన్ అండ్ అబౌట్ ద లవ్ యూఆర్ షోయింగ్ ఆన్ ద ఫిలిం.
అండ్ యా డెఫినెట్గా ఈ సినిమా మిగతా సినిమాలాగా రికార్డ్ కొట్టకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ సినిమాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ప్రతి రికార్డు మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదు, ప్రతి ఫ్రైడే మందే అవ్వాలని రూల్ ఏం లేదు. కలెక్షన్స్ అనేవి, కంటెంట్ అనేది మా చేతిలో ఉంటుంది. కలెక్షన్స్ అనేవి రిలీజ్ డేటు, టికెట్ హైట్స్, ఆపోజిట్ ఏ ఫిలిం వచ్చింది, సమ్మర్కి వచ్చిందా, సంక్రాంతికి వచ్చిందా, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ ఓన్లీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ 2 questions. Sure. యూజువల్లీ మీరు ఇప్పుడు ఒక షార్ట్ తీస్తుంటారు కదా, సో ఇప్పుడు ఆ సీన్ షార్ట్ చేసేటప్పుడు ఇన్ని టేక్స్లో మీరు ఎలా సాటిస్ఫై అవుతారు? లైక్ అలా ఏం పెట్టుకోమండి, ఇన్ని టేక్స్ అని లేదు. అనుకున్నది వచ్చేంత వరకు తీస్తుంటాము. ఎక్కడో ఒక లీల లాంటి ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు 1-2 టేక్స్లో ఫినిష్ అయిపోయింది. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. 1-2 టేక్స్ వేసాడు. లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. తనకు తెలుగు వచ్చి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, తను అర్థం చేసుకుంటా ఇలా కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు అందులో మాస్ ఉంటాయి, ఎమోషనల్ ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటి? మాస్ కూడా ఒక ఎమోషనే అమ్మా. ఓకే, మాస్ ఇస్ ఆల్సో వన్ ఎమోషన్. అంటే ఒక విలన్ని అగ్రెషన్తో కొట్టాలంటే అక్కడ ఎమోషన్ ఉండాలి. ఓకే, డెఫినెట్గా. సో ఎవ్రీ థాట్ యాజ్ ఎమోషన్, ఇందాక నేను చెప్పింది అదే. సో we have a different emotions and different thoughts. Got your point. Ma'am, this one for you. Yes. Yeah, one word to describe about Pawan Kalyan sir. When you work with him, how you felt? And One word? Yes. Is it possible? Yeah, we would like to have one word. Okay. Just how you felt in one word. One word is powerful. I've always said that's great. That's all we want. And one more question. When you're working with director sir, did you felt he's strict or cool? I thought he's very correct. Okay, thank you. పవన్ కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పాలంటే, నేను సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్ వెరీ అగ్రెషన్ కాబట్టి ఐ రోట్ ఇచ్చి, అక్కడ ఫైట్ కూడా జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ బట్టి ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం అక్కడ చెప్పాను. బట్ ఆయనతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయనది ప్రేమించే గోత్రం, క్షమించే నక్షత్రం. Wow. Thank you so much, both of you, for your time and interaction. And thank you, my beautiful Sita team as well. Thank you. Yes, thank you so much, all of y'all. I know y'all are doing amazing things, and this is the way to go. The world is yours. Spread your wings. Don't let anyone question you in anything you want to do. Just know I was one of y'all also hesitating to do something, and someone pushed me. But push yourself, because no one else is going to do it for you. All the best in everything you all want to do. Congratulations, Sita team. Thanks for having us here. I could see lot of enthusiasm, lot of energy. నేను ఇంతసేపు ఉంటుంది అనుకోవాలి ఈవెంట్. సో ఇంత పవర్ఫుల్ ఉమెన్కి ఇక్కడ సర్ప్రైజింగ్ పవర్ఫుల్ మెన్ వచ్చారు, వాళ్ళు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ ఇన్వైట్ అవర్ అంతాక్షరి. Always someone who is always ready for any kind of situation that came my way. నేను ఒక ఆర్మర్ పట్టుకొని తిరుగుతా. డైరెక్టర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా, ఆర్ ఎల్స్ ఫ్యాన్ బాయ్ లాగా ట్రీట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని? ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలా నేను పరిచయం చేయగానే, సార్ లీలా ఆల్రెడీ యూ నో హర్ రైట్ అనగానే, లీలా ఐఎమ్ సీయింగ్ క్వైట్ ఆఫ్ యువర్ వర్క్, వెరీ గుడ్ వర్క్. ఈవిడ సార్ థ్యాంక్ యూ సార్. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో, ఈ మనసే మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ BHL వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో I made a film where the exactly song I shot, and I'm here. తోటలోకి నీల పాట వచ్చే, ఒంటి మీదకేదో ఉలకి పాట తెచ్చే, సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి. ఆడదండి అబల కాదురా తబలా. పుస్తకాలు చదువుకున్నప్పుడు నేను జీవితాన్ని చదువుకున్నాను. ఆయనది ప్రేమించే గోత్రం, క్షమించే నక్షత్రం. పరుగెడుతోంది నీకేసే, వినపడుతోంది తన ఊసే, అలలగసే కలవరమాయే తనలో నిన్ను చూసే, ఈ మనసే సే 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 సే, నా మనసే సే 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 సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఆల్ ఆఫ్ our lovely ladies. అంత అందంగా పాడి
వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఎవరో ఒక హై పించ్ కూడా తీసుకున్నారు. ఈ మనసే అని. So creative of y'all. Thank you so much, my director, and I are very happy that y'all welcomed us like that. థ్యాంక్ యూ శ్రీలీల, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే. వి వెల్కమ్ అవర్ కల్ట్ కెప్టెన్ మిస్టర్ హరీష్ శంకర్ గారు. అందం అండ్ అభినయం, బ్యూటీ విత్ బ్రెయిన్స్, ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల గారు. Our Sita team is very excited today and honored to have both of you with us. And they are having so much of excitement to interact with you and also to celebrate the huge success of